బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ఎల్లుండి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. ఈ వాయుగుండం కారణంగా రాబోయే 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. కాకినాడ పోర్ట్ తుని సమీపంలోని తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండడంతో కాకినాడ యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టులు అప్రమత్తమయ్యాయి. సోమవారం నుంచి 3 రోజులు అన్ని కార్గో ఎగుమతి దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టులో 19, యాంకరేజ్ పోర్టులో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించబోతున్నారు. పోర్టులో సోమవారం నుంచి 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. అయితే గడిచిన 7 ఏళ్లలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు.